తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు మరియు గౌరవ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరామ గారికి మరియు అదేవిధంగా శ్రీ గౌరవ డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా నేను ఒక సైనికుణ్ణి అని చెప్పి విధంగా ఏ దాంట్లోపట కూడా మా లోపట కొన్ని లోపాలున్నా, ఇగోలున్నా, ఈ వ్యవస్థను ఎవరు ముట్టుకున్నా ప్రమాదకరము ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అని అనుకున్న చాలామంది ముఖ్య అతిథులు ఉన్నా, దీనికి ఒక ప్రధాన కర్తగా, దీన్ని కర్తవ్యంగా నేను దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చేసిన మన గౌరవశ్రీ టి రమేష్ గారికి, జన విజ్ఞాన దర్శని, అయితే అదేవిధంగా ఫెడరేషన్ అధ్యక్షులు, అన్ని సంఘాలు, ఫెడరేషన్ అని అంటే ఒక 16 సంఘాలతోటి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక సీనియర్గా రాష్ట్రం లోపటేనే అందరికీ తెలిసిన వ్యక్తిగా 33 జిల్లాలే కాదు పక్క రాష్ట్రంలో కూడా తెలిసిన వ్యక్తిగా శంకర్ ముద్రాజ్ గారు, అదేవిధంగా నా తోటి రాష్ట్ర నాయకులందరికీ మీ అందరికీ శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే వృత్తి గొప్పదా, గుర్తింపు గొప్పదా? వృత్తి గొప్పదా, నాకు గుర్తింపు గొప్పదా అనేది అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే నాకు గుర్తింపు రావాలని చెప్పి అందరు అనుకుంటారు సమాజం లోపట. ఎవరు లేకుండా ఒక మన రమేష్ గారిని పెట్టి స్టేజ్ మీద మనమంతా కింద కూర్చొని మాట్లాడదామనంటే నేనే ప్రత్యక్షంగా చెప్పిన. కొన్ని సంవత్సరాల నుంచి నన్ను నమ్ముకొని కొన్ని జిల్లాలలో ఉన్నారు. వాళ్ళందరూ నేను ఏం చేయకుండా కిందల్లో వాడి మాట్లాడితే మా రాష్ట్ర నాయకుడు ఏడి మాలాగానే కింద కూర్చున్నాడు అనేది ఒక భ్రమ అయితే ఉంటుంది వాళ్ళ లోపల, మీ లోపల కూడా ఉంటుండొచ్చు. ఆయనకు చేదోడు వాదోడుగా అర్ధరాత్రి వరకు ₹1 అవసరం లేకున్నా ప్రజల గురించి, ఇక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ గురించి నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో రమేష్ గారు వచ్చిరు చూడు. దానికి మనం అందరం వచ్చిన వ్యక్తులు విమర్శలు చేయడం కాదు, దీన్ని ఎత్తుకున్నప్పుడు దీని బరువు ఏముంటుంది, దీని బాధ్యత ఏముంటుంది అనేది ముఖ్యం. నేను ఈరోజు వచ్చినప్పుడు మీ దాంట్లో ఎవరన్నా ఉన్నారా? బ్యానర్ కట్టేటప్పుడు అందరు వచ్చి కూర్చున్నారు. మరి బాధ్యులం, సంగటి ఉమ్మడి వేదికకు మేము కట్టుబడి ఉంటాం, మనమంతా ఒకటి, మేము ఐక్యమత్యంతో ఉంటాం అన్నవాళ్ళు ఒక్కరన్నా వచ్చి ఒకరు బ్యానర్ పట్టుకున్నారా? మరి బ్యానర్ కడితేప్పుడు ఇట్లా అడుగుతా విమర్శన, వాళ్ళని మళ్ళీ మనం ఏలు చేసినట్టు. అక్కడ భోజనాలు అవుతున్నాయి, కనీసం అక్కడ పోయి మన గురించి, మన వ్యవస్థ గురించి, మన సభ్యులు దూర ప్రాంతాలు సొంత పైసలతోటి, సొంత ఖర్చుతోటి ఇంత దూరం వచ్చి వేల రూపాయలు పెట్రోల్ పోసుకొని వచ్చి వాళ్ళు ఈడున్నప్పుడు వాళ్ళకి సరైన టైంలో మనం ఒక నలుగురం బాధ్యత తీసుకొని ఉమ్మడి సంఘాలు అంటున్నాము, అందరం సంఘాలు అంటున్నాం, నేను నాయకుడిని అంటున్నాడు, నేను నాయకుని అంటుండు. కానీ 10 మంది ఉన్నోడు నాయకుడే అంటున్నాడు, 1000 మంది ఉన్నోడు నాయకులే అంటున్నారు. కానీ దాని ప్రియారిటీ మనం చేసిన బాధ్యత ఎత్తుకున్నప్పుడే ఆ బరువు వీళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఆ బరువు ఏందనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, నా బాధను మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు కర్త, కర్మ, క్రియ అనేది ఎవరైనా ఉంటారు. ఒకరికి మనం సహాయపడినప్పుడు, ఇప్పుడు శంకర్ ముద్రాజ్ గారు ఉన్నారు, ఆ సంఘ సభ్యులను పిలిచిరని ఎవరో ఒకరు విమర్శన చేస్తుర్రు. ఆ సంఘ సభ్యులు మనకంటే, అంటే నాకంటే సీనియర్గా కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుకుంటూ వచ్చారు. సీనియర్ నాయకులను మనము ఆదర్శంగా తీసుకోకుండా ఏ విధంగా ఈ మీటింగ్ జరుపుతాం చెప్పండి? ఏ విధంగా నడుపుతాం మీటింగ్? ఇప్పుడే చెప్తున్నా, సీనియర్ నాయకుల్ని నేను వ్యవస్థాపక అధ్యక్షులని ఒక పెద్ద మనిషి చెప్పిండు.
ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఉన్నది, మరి మీరు చదువుతామని అంటే కూడా ఓపికతోటి, నేను ఓపికతోటి మీటింగ్కు పోవద్దు అని కూడా రాసిండు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది కాదు, ఏ దాంట్లో లేవండి. మీరు తెలిసిన వ్యక్తులు సామాజికంగా సాంఘికంగా గ్రామాలల్లో ఎన్నో పార్టీలు ఉంటాయి. ఒక గ్రామంలో మనం పనిచేస్తున్నామంటే తెలుగుదేశంలతో సంబంధం ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళతో సంబంధం ఉంటుంది, బీజేపీలతో సంబంధం ఉంటుంది, అన్ని పార్టీలతో సంబంధం ఉంటుంది. మనకు ఎంత అవగాహన ఉంటుంది, ఎన్ని విద్యలు మనం నేర్చుకున్న వ్యక్తులం. కాబట్టి టీచర్స్ దాంట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయండి? అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయండి? ఆర్ఎంపీ సంఘాలు ఇక 10 ఉంటే 20 ఉంటే మన బరువా? ఆ 20 మంది స్టేజ్ మీద కూర్చుంటే మన బరువా వీళ్ళకు? నా సభ్యులకు నేను చేస్తున్నా అనేది అయితే తెలియాలి కదా, నేను స్టేజ్ మీద కూర్చున్నప్పుడే తెలుస్తుంది కదా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నది, టీచర్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, 47 సంఘాలు టీచర్స్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 15 సంఘాలు ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్, మనకున్న సంబంధం ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్లు కూడా 7 సంఘాలు ఉన్నాయి. 7 రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకే వేదిక మీద కూర్చుంటారు. మరి అంటే మీమ్లను ప్రతి ఒక్కరిని ఉమ్మడి రాష్ట్రంలో 7,000 6,000 4,000 మేమంతా ఉమ్మడి, అట్లా ఉమ్మడి అని చెప్పి మీ జిల్లాలనే 3 సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటున్నా. కాబట్టి దయచేసి మీరు ఇది ఏందనంటే మీకు తెలవాలని చెప్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ కూడా ఎవరు ఇంట్లో ఉన్నోళ్ళందరం మనము ఐక్యతతోటి ఉమ్మడితోటి ఉమ్మడి వేదిక ద్వారా మనం అన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు నేను చేస్తున్నప్పుడు నువ్వు కూడా నా సంఘము అని చెప్పి అనుకున్నప్పుడు, సంఘటితంగా ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు సహాయపడాలి. ఎవరిని విలువలేమండి. మీకు ఈడ ఉన్నోళ్ళందరూ చాలామంది కొన్ని సంఘాలలో ఉండొచ్చు. అంటే మీరు ఏ సంఘంలో మెంబర్షిప్ తీసుకుర్రో, ఏ సంఘంలో సభ్యత్వం తీసుకుర్రో, ఏ సంఘం నుంచి మీరు అప్లికేషన్ పారామెడికల్ బోర్డు అప్లై చేసిర్రో తెలియదు, కానీ మేము మాత్రం ఫెడరేషన్ తరపున చేసినాం. నేను నా సొంతగా నా అభిప్రాయంతో నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం లోపల ప్రతి ఒక్కరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి స్వార్థకం చేయాలి. మనం నమ్ముకొని 1000 మంది ఉన్నారు అన్నట్టే ఆ 1000 మందికి మనము చనిపోతే, అరే పలానా వెంకటరెడ్డి గారు ఉండరా, భలే చేసిండ్రా, మాకు మెంబర్షిప్ ఇచ్చిండు, మాకు ఐడి కార్డు ఇచ్చిండు, మాకు ఒక అప్లై చేయించిండు పారామెడికల్ బోర్డు, మాకు గుర్తింపు వచ్చింది, జీవితాంతం బతుకుతున్నాం అనేది ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఏమి లేకుండా వచ్చి విమర్శలు చేసి బట్టగాల్చి మీదేసి ఎవరినో ఒకరిని బల్లాం చేసిపోతామని అంటే ఇది ఎవ్వరు సహించరండి. ఖచ్చితంగా రండి, మీరు రండి, మీ భుజాలపై ఎత్తుకోండి, మేము సహాయపడతాం, మీ వెంట నడవడానికి ఉంటాం, మీ వెనుక చేతులు కట్టుకొని నిలబడి మేము నడవడానికి ఉంటాం, రండి. కానీ ఉట్టిగా అనవసరంగా బయట పోయి లేనిపోని అపోహాలకు సృష్టించి, లేనిపోని అభిప్రాయాలు సృష్టించి, లేనిపోని విభేదాలు తీసుకొచ్చి ఆర్ఎంపీల బతుకులోపట నాశనం చేయకండి, ఆర్ఎంపీ బతుకులతోటి చెలగాటమాడకండి. ఎందుకనంటే ఈ విషయం ఎందుకంటే బాధతోటి చెప్తున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీరు తెలిసిన వ్యక్తులు, చాలా పెద్ద మనుషులు, మాకంటే సీనియర్లు, మీరు ఎన్నో అనుభవాలు ఎన్నో సృష్టించిన వాళ్ళు సమాజం లోపట. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏ సంఘం, ప్రతి ఒక్క సంఘంతో మాట్లాడినాం, ప్రతి ఒక్క సంఘ నాయకునితో మాట్లాడినాం, ప్రతి ఒక్క రాష్ట్ర నాయకునితో మాట్లాడినాం, ప్రతి ఒక్కరితో మాట్లాడినాం. మీరు ఆర్ఎంపీ డబ్ల్యూఏ తోటి మాట్లాడినాం, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ తోటి అన్ని సంఘాలతో మాట్లాడినాం. కాబట్టి దయచేసి మీకు ఎప్పటికైనా మేము ఉమ్మడి వేదిక ద్వారా మేము ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణకు నా సంఘం కానీ నేను కానీ కట్టుబడి ఉంటా అని చెప్పినాం. వాళ్ళు ఏ పని చెప్పినా ఎక్కడ నడవమన్నా అక్కడ నడవడానికి ఉన్నాం. నాయకులంటే ఉట్టేగానే కారండి, ఎన్నో పోగొట్టుకున్నాం, ఆర్థికంగా పోగొట్టుకున్నాం, అవమానాలైనాం, అన్ని విధాలుగా ఇదైనాం. అప్పుడు నాయకుడు అవుతాడు. నా క్లినిక్ చాలు, నా భార్యా పిల్లలు ఉంటే చాలు, నేను ఈరోజు సంపాదిస్తే చాలు, ఆ పక్క డాక్టర్ వేరే మీటింగ్కి పోతే నాకు 2 గ్లూకోజులు వస్తే బాగుంటాయి అని ఆలోచించే ధోరణిలో లేము మేము. ఎందుకంటే అన్ని పొడగొట్టుకొని అన్ని విధాలుగా నాశనం అయ్యి ఈ వ్యవస్థను ఏదో ఒకటి చెయ్యాలి, స్వార్థకం చేయాలని అనుకున్నాం. కాబట్టి దాని విధంగా మేము స్వార్థకం చేస్తున్నాం. దయచేసి మీకు ఒకటే విన్నవిస్తున్నా, చేతులు జోడి నమస్కరిస్తున్నా, మీకు తెలిసి ఉన్న రాష్ట్ర సంఘాలు నాయకులు ఎవరన్నా బయట
వాళ్ళు కలిసి రావడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఉమ్మడి వేదిక ద్వారా ఒకటి సాధిస్తారు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఉమ్మడి వేదిక ద్వారా పోదాం అని చెప్పి మీరు చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి ఆర్థికంగా రెనోవా హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, డాక్టర్ గారు సర్జన్ గారు వాళ్ళు సహాయపడ్డారు. వారికి కూడా మనం అందరము ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీలు, ఈ సమావేశానికి వచ్చిన ఆర్ఎంపీలు సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ, ఈ సంఘం సోషల్ మీడియా వాళ్లకు అందరికీ ఇంటెలిజెన్సు ఇప్పటి వరకు 3 ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిపోయారు ఏంది అని నాకు ఫోన్ చేశారు. అయితే వారికి కూడా అందరికీ మనము ప్రభుత్వానికి సహకరిద్దాం, మనం మంచి పేరు తెచ్చుకుందాం, సమాజం లోపల ప్రజలతోటి మంచి మమేకమై మంచి శ్రద్ధతోటి ఉందామని చెప్పేసి మీ అందరికీ తరఫున సుందరయ్య విజ్ఞాన కేంద్రం యాజమాన్యం వారికి, మాకు సహకరించి చైర్లు లేకున్నా పక్క దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసి సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకమైన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా ఇంత దూరంతో శ్రమించి వచ్చి ఇంత లేట్ అయినా ఉదయం వచ్చి ఇప్పటి వరకు ఉన్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శిరస్సు నమస్కారాలు చేసుకుంటూ, మీరందరూ క్షేమంగా నీట్గా మనము ఒక క్రమశిక్షణ తోటి మళ్ళీ ఇంటికి చేరుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.